హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో ఏంటంటేనండి, మేము ఇవాళ అయితే అమలాపురంకి దగ్గరలో ఉన్న అయినవిల్లి వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కొన్ని రకాల వస్తువులు అయితే పట్టుకుని వెళ్తాం కదా, లైక్ క్లాతింగ్, లేదంటే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి పట్టుకుని వెళ్తూ ఉంటాము. అలాగే లవ్లీ కూడా టైప్ 1 డయాబెటిక్ కిట్ కాబట్టి తనకి ఏమి తీసుకెళ్తున్నాను అనేది ఇప్పుడైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేను టెంపుల్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాను అన్న విషయాన్ని అయితే చెప్తాను. మేము బైక్ని లోన్లో అయితే తీసుకున్నాం కదా, అంటే స్కూటీని తీసుకునేటప్పుడు నాకు సిబిల్ స్కోర్ అనేది అంత ప్రాపర్గా లేకపోవడంతో బ్యాంక్ నుంచి అప్రూవల్ రాక లోన్ అయితే క్యాన్సిల్ అయిందండి. సో అప్పుడు శ్రీరామ్ చిట్ ఫండ్స్ అని ఉంటుంది కదా, సో దాని నుంచి నాకు లోన్ అప్రూవల్ వచ్చిందనమాట. అయితే నాకు ఈ లోన్ అప్రూవల్ అనేది ప్రాపర్గా అవ్వకపోవడంతో నేను దేవుడికి మనసులో అనుకున్నాను, దేవుడా ఈ బైక్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో అది క్లియర్ అయిపోయి స్కూటీ మా చేతికి రాగానే మేము నీ గుడికి వచ్చి అయినవిల్లి వినాయకుడి టెంపుల్కి వచ్చి పూజ చేయించుకుంటానని మనసులో అనుకున్నాను. సో ఇవాళ అయితే స్కూటీని తీసుకుని అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నేను లవ్లీ కోసము ఏం ప్యాకింగ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఇది మీ అందరికీ ఇంతకు ముందు కూడా చెప్పానండి. ఇది మెడిసిన్ని స్టోరేజ్ చేసే బాక్స్ అనమాట. ఇందులో మనం ఏదైనా వస్తువు పెడితే 24 అవర్స్ పాటు కూలింగ్ ఇవి అంటే కూలింగ్ పర్పస్ ప్యాడ్స్ ఉంటాయి. ఆ ప్యాడ్లను పెడితే కనుక 24 అవర్స్ ఉంటుంది. నేనేంటంటే నా దగ్గర ఉండే ప్యాడ్స్ని పడేసాను అనమాట. చాలా డేస్ పక్కన పెట్టేశాను కదా అని. అందుకోసము బటర్ మిల్క్ ఉంటుంది కదండి, బటర్ మిల్క్ 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. ఈ కూలింగ్ సరిపోతుందండి, మనకి టెంపరేచర్ అనేది కూల్గా ఉంటే చాలు. మేము వెళ్ళేది లోకల్ ఏరియాయే కాబట్టి దారిలో చాలా షాప్స్ ఉంటాయి కదా, సో షాప్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇవి కూలింగ్ కొంచెం తగ్గేసరికి మేము తాగేసి కూలింగ్ ఉన్న బటర్ మిల్క్ ప్యాకెట్లను అయితే ఇందులో పెడతాను. సో ఇదైతే క్లోజ్ చేసాము. ఈ బాక్స్ని అయితే ఇప్పుడు మేము డిక్కీలో పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇన్సులిన్ అయితే ఇందులో స్టోర్ చేసుకున్నాము. ఇంకా లవ్లీ కోసం అయితే నేను ఇప్పుడు నైట్ డ్రెస్ తనకి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది కాకుండా ఇంకొక డ్రెస్ అంటే గౌను తనకి ఎక్సెస్గా తీసుకుని వెళ్తున్నాను. ఇది తన షుగర్స్ని చెక్ చేసే కిట్, ఇంకా అంటే ఇప్పుడు తనకి స్వెట్ అది పెట్టేస్తుంది కదా, సో తనకి ఫేస్ వాష్ చేయడానికి చిన్నది ఫేస్ వాష్ లాంటిది పట్టుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకేం తీసుకెళ్తున్నామంటే మా హస్బెండ్ ఇప్పుడైనా వీడియోలో మాట్లాడమని చెప్పేసి ఇదేంటో మైక్ కూడా పట్టుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా ప్రజెంట్ అయితే లవ్లీకి ఇన్సులిన్ ఇచ్చేసాం మేము, మిల్క్ తాగేసింది, మేమిద్దరం కాఫీ తాగాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి యానం రీచ్ అయిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాము. సరే అండి, అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. అన్నట్టు మెయిన్ వాటర్ బాటిల్, పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సింది వాటర్ బాటిల్ కదా, సో వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి పట్టుకుని వెళ్తున్నాము. ఇవేంటి మేము తీసుకెళ్లే వస్తువులు. అమ్మ లవ్లీ హెడ్కి క్యాప్ అయితే ఉందండి, స్కూటీ డిక్కీలో ఉంది. తనకి ఎండ తగలకుండా ఉండడానికి ఇవైతే తీసుకుంటున్నాను. నాకు ఇలాంటిది ఏదీ లేదు, దారిలో ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవాలి క్యాప్. మా హస్బెండ్ కూడా సేమ్ అనమాట, ఇలాంటి స్పెట్స్ లాంటిది క్యాప్ తీసుకోవాలి ఇప్పుడైతే. వచ్చానా, నేను కూడా వచ్చాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ బ్రిడ్జ్ని దాటితే మనము జగన్నాథపురం రీచ్ అవ్వగలం అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నిమ్మకాయలు నమ్ముతూ ఉంటారు ప్రతిరోజు మార్నింగ్. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్, 6 or 7 లెమన్ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయండి. ఎవరైనా ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నిమ్మకాయలను అయితే కొంటూ ఉంటారనమాట. ఇంకా మేము ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి టైం వచ్చేసి 8:30 అయిపోయింది. దాంతో ఇంకా రోడ్లన్నీ ఫుల్ రష్
రష్ అనమాట స్కూల్‌కి, కాలేజెస్‌కి వెళ్ళే స్టూడెంట్స్‌తోని. మేమైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉండుంటే మా డెస్టినేషన్‌ని చాలా తొందరగా రీచ్ అయిపోయేవాళ్ళము. కానీ ఆ రోజు మార్నింగ్ వెదర్ అంతా కూడా చాలా క్లౌడీగా ఉంది. మనము వెళ్ళేది లాంగ్ డ్రైవ్ కదా! సో, కొంచెము అటు ఇటు కాకుండా అయిపోతది. వాన పడితే గనక ఎటు రీచ్ అవ్వలేము అనేసి ఇంకా ఎండ వచ్చే వరకు ఆగాము. అయితే ఆ రోజు మరీ దారుణంగా చాలా ఎక్కువగా అయితే ఎండ కాసింది. అండ్ ఇక్కడ మేము రాంగ్ టర్న్ అయితే తీసుకోలేదండి. మనం జగన్నాథపురంలోని మెయిన్ రోడ్‌లోకి వెళ్ళాలి అంటే గనక ఖచ్చితంగా అక్కడ టర్న్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఆ రోజు ఎండ బాగా ఉంది అన్నాను కదా! మా హస్బెండ్ కోసము క్యాప్ తీసుకుందామని ఈ షాప్ దగ్గర అయితే ఆగాము. ఇంకా ఈ షాప్ అయితే మాత్రము తూరంగిలో ఉంది. అయితే ఏ క్యాప్ అయినా సరే రూ. 100 అన్నారు అని నేను మా హస్బెండ్ కోసము ఒక క్యాప్‌ని సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళేమన్నారంటే, "ఈ క్యాప్ కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ బావుంటది. రూ. 150 అన్నారు." అదేంటి అన్నీ 100 అన్నారు కదా! అంటే, "లేదండి ఇది రూ. 150 అన్నారు." ఇంక చాలా సేపు బేరమాడితే అప్పుడు రూ. 120కి ఇస్తానన్నారు. నిజానికి వాళ్ళైతే రోడ్ సైడ్ ఉండి, ఎండలో ఉండి కష్టపడుతున్నారు కదా! ఇంకా రూ. 120కి ఇస్తే తీసుకుందాము. 150 అయితే మాత్రం వద్దు అనుకున్నాను. ఇంక వాళ్ళు 120కి ఇచ్చేసరికి తీసుకున్నాను. ఇదే ఆ క్యాప్ అనమాట. ఇంకా అక్కడ క్యాప్ కొనేసుకొని స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఉన్నాయి అవేనా ఉప్పు తోటలు? అక్కడ చూడు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంది చూడు ఎదర. అవి ఎండి చేపల వద్దురా ఎండకి కొట్టుడు. ఇంకా ఈ టెంపుల్ అయితే కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరిలో చాలామందికి ఐడియా ఉంటుంది. శ్రీ మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి గురువారం మాటలు భక్తులైతే వస్తారు. ఆ రోజైతే టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. నాకు కూడా కొన్ని మొక్కులు ఉన్నాయి. తొందరలోనే అవి కూడా తీర్చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ టెంపుల్‌కి అయితే ఆ రోజు వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే మాకు బండి పూజ ఉంది కదా! లేట్ అయిపోతుంది అని ఇంకా అయినవెళ్ళి స్టార్ట్ అయిపోయాము. బయట నుంచి దండం పెట్టుకుని. ఇంకా ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి యానంకి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. యానంలో అయితే పెట్రోల్ అనేది తక్కువ రేట్‌కి వస్తది. అంటే కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో అంతా ఒక ప్రైస్ ఉంటే అక్కడ మాత్రము రూ. 14 తక్కువ ఉంటది. అందుకోసమే యానంకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ ఫుల్ చేయించేసుకుంటారనమాట ఎవరొచ్చినాని. మేము కూడా అలాగే చేద్దాం అనుకుని వెళ్తే ఆ రోజు ఎందుకో బంక్ అనేది షట్ డౌన్ చేసేసారంట. ఇంకా యానంలోకి వచ్చాక యానంలో అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. యానంలో పెట్రోలే కాదండి గ్రాసరీస్ అలాగే కొన్ని వస్తువులు లైక్ ఏసీ, కార్ ఇలాంటి వాటి మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఆల్రెడీ నాకు తెలుసు అనుకోండి. ఇంకా అక్కడ ఇవే కాదండి వైన్, ఆల్కహాల్‌కి సంబంధించినవి లైక్ బీరు ఇలాంటివన్నీ కూడా స్పెషల్‌గా తక్కువ ప్రైజెస్‌లో అయితే దొరుకుతాయంట. చాలామంది మా సైడ్ వాళ్ళు వాటి కోసమే ఆ ఊరు వెళ్తూ ఉంటారు. ఇక్కడ సీ ఫుడ్ కూడా బాగా దొరుకుతుందండి. ఇంకా మేమైతే పెట్రోల్ ఫుల్ చేయించేసుకొని డైరెక్ట్‌గా అయితే ఇంకా అమలాపురం దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. మేము ఎలా వెళ్ళాము అంటే స్కూటీ మీదే అనుకోండి. కాకపోతే మేము వెళ్ళింది కాకినాడ, జగన్నాథపురం, మట్లపాలెం, కోరంగి ఆ తర్వాత యానం మీదుగా వెళ్తూ ఇంకా మురుముళ్ళ అక్కడి నుంచి ఇంకా అయినవిల్లి దగ్గరికైతే రీచ్ అవుతున్నాం అనమాట. వచ్చేటప్పుడు మేమైతే ఇంకా అయినవిల్లి దగ్గర కోటిపిల్లి అయితే ఉందండి. అంటే అయినవిల్లి దగ్గర రేవు ఒకటి ఉంది. ఆ రేవు దాటితే కోటిపిల్లి వస్తుంది. కోటిపిల్లి రేవు మీద నుంచి ద్రాక్షారామం ఉంటది. ద్రాక్షారామం నుంచి ఇంకా మేమైతే మా ఇంటికి స్టార్ట్ అవుదాము అనుకున్నాము. ఈ బ్రిడ్జ్ అయితే యానం బ్రిడ్జ్ అండి. చాలా బావుంటుంది వ్యూ. ఇక్కడైతే ఒక చిన్న పార్క్ లాంటిది కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా ఈ ప్లేస్‌కి విజిట్ చేస్తే తప్పకుండా అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా మేమైతే కోనసీమకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే చూసారు కదా కొబ్బరి చెట్లతో వెల్కమ్ అయితే చెప్తున్నాయన్నమాట. నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టమండి. మాకు ఇటు సైడ్ రిలేటివ్స్ ఉన్నారు. సో చాలా సార్లే వచ్చాము. అంతే కాదండి మా హస్బెండ్ ఇక్కడే చదివారు. నేను కూడా ఇక్కడ ఒక డిగ్రీని కంప్లీట్ చేశాను. మా తమ్ముడు కూడా ఇదే ఏరియాలో అయితే చదువుకున్నాడనమాట 3 ఇయర్స్ పాటు. సో అందువల్ల ఈ ఏరియాకి మేము ఎక్కువగానే వచ్చాము.
ఈ ఏరియాకి అన్ని సార్లు వచ్చినా మేము 2 వీలర్ మీదే వచ్చాము. బట్ ఈ ఏరియాకి అయితే బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. తక్కువ అమౌంట్ అవుతాయి. ఎవరైనా కొత్త వాళ్ళకి తెలుస్తదని చెప్పాననమాట. మాకైతే బస్ పడదు. సో అందుకోసమే మేము ఎప్పుడు 2 వీలర్ మీద వెళ్తాము. ఇంకా ఈ మార్కెట్ వచ్చేసి మురముళ్ళ మార్కెట్. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్, హార్డ్వేర్ షాపులు ఉంటాయి. అలాగే మనకి కావాల్సిన మెడిసిన్స్, ఇంకా మనకి నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ చికెన్, మటన్, ఫిషెస్ ఇలాంటివి, నెత్తళ్ళు అలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. జిరాక్స్ షాపులు, బుక్ షాపులు అన్నీ ఉంటాయి. ఇంకా కాకినాడకి మెయిన్ రోడ్ ఎలానో మురుముళ్ళకి మార్కెట్ అలాగనమాట. ఇక్కడైతే చిన్న బ్రిడ్జ్ ఉంటుందండి. అది దాటిన తర్వాత హైవే రోడ్ ఉంటుంది. హైవే రోడ్లో వెళ్తే కనుక డైరెక్ట్గా మనం అమలాపురం రీచ్ అయిపోవచ్చు. లేదు ఊర్లోకి వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్ పక్కన కాలు పక్కన అయితే టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ నుంచి మేము ఐనవీలు వెళ్ళడానికి టర్న్ అయితే తీసుకున్నాము. ఇంకా నాకు మా హస్బెండ్కి కడుపులో తిప్పుతుందని ఇక్కడైతే డ్రింక్ తీసుకుంటున్నాం అనమాట. అయితే నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఎంటీ స్టమక్తో టీ ఆర్ కాఫీ తాగితే ఇలానే కడుపులో తిప్పుతుంది. అందుకోసమే డ్రింక్ అయితే తాగుతున్నాము. అయితే ఈ షాప్లోని చిన్న టీవీ ఉందనమాట. అది చూసి ఆశ్చర్యపోయాను, ఇన్నాళ్ళు ఇంకా వర్క్ అవుతుందా అని. మైక్ పెట్టుకోవాల్సింది కదా మనం. కోసావా కళ్ళ పెట్టినా నేనే కోసం నువ్వు తీసుకుంటావని ట్రాక్ ఉండవు కదా అసలు. మనం చెప్పలేం. ముందు రోజు నైట్ పాములు తిరిగి ఇవాళ నేను ఇక్కడ తిరుగుతున్నా, నాకు ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తాయంటే ఇక్కడ ఉంది చూడు ఆకు. ఎల్లకింకా అల్లిపోయావా? ఆ తాటాకులు చూసుకుంటా. అలా ఒక పావు గంట గ్రీనరీలోని టైం స్పెండ్ చేసిన తర్వాత నాకు కడుపులో వికారం అయితే తగ్గింది. ఇంకా మేము ఐనవీల్ రీచ్ అయిపోయాము. ఇది ఐనవీల్ టెంపుల్కి ఎంట్రన్స్ ఏరియా అనమాట. ఇదిగో లవ్లీ డాడీ చదివిన కాలేజీ ఇదేనే. ఇక్కడ ఎందుకు పోలీసులు ఉన్నారు? మేము ఐనవీలి వినాయకుడు టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టైం వచ్చి 10:30 అయిందనమాట. అక్కడ కొంతమంది మా స్కూటీని చూడగానే అమ్మ కొత్త బండ పూజ చేయించాలి అంటే పూజ స్టార్ట్ అవుతుంది, ముందు వెళ్ళి బండి పార్క్ చేసి ఆ తర్వాత వచ్చి టికెట్ తీసుకోండి అన్నారు. మేము బండి పార్క్ చేసేసి టికెట్ తీసుకున్నాము. పూజ సామానం అండ్ అలాగే పూలు అక్కడే అమ్ముతున్నారనమాట. 200 రూపీస్కి నాకు ఈ పూలదండ అలాగే పూజ సామానము, గుడిలోకి వెళ్ళడానికి కొబ్బరికాయ, పళ్ళు అయితే ఇచ్చారు. అన్నీ తీసుకుని ఇంకా పూజారి గారికి ఇచ్చిన తర్వాత ఆయన అయితే పూజ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ నేను స్కూటీ తీసుకున్న తర్వాత బండి పూజ చేయించాను. కాకపోతే నేను ఐనవీలి వినాయకుడి టెంపుల్లో పూజ చేయిస్తాను అని మొక్కుకున్నాను. ఆ మొక్క అయితే తీర్చేశాను. అయిపోయింది. ఇంకా స్కూటీకి బండి పూజ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి స్కూటీని తీసుకెళ్ళి పార్కింగ్లో పెట్టేశాము. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళడానికి టికెట్లు తీసుకున్నాము. ఇక్కడ అంతా కూడా ఉచిత దర్శనమేనండి. కాకపోతే టికెట్స్ తీసుకుంటే స్పెషల్ దర్శనం చేస్తారు, అంటే గర్భగుడిలోకి మనల్ని పంపిస్తారనమాట. ఈచ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. నాకు శ్రీనికే ఛార్జ్ చేశారు, పాపకి అవసరం లేదన్నారు. నాకెందుకో వినాయకుడిని దగ్గర నుండి చూడాలి అనిపించేసి ఇంకా టికెట్ తీసుకుని అయితే గుడిలోకి వెళ్ళిపోయాము. డైరెక్ట్గా ఇంకా దేవుడి దర్శనం అయితే జరిగిపోయింది. అయితే వినాయకుడికి మళ్ళీ నేను ఒక టెండర్ పెట్టాను ఫ్యూచర్లో, అది కూడా జరిగిన తర్వాత మీతో చెప్తాను.
చెయ్యి మమ్మీ చేయి పట్టుకో. అంతా ఒక చోట వేసేచ్చే చాలు ఇంకా. ఆ? చూడండి చూపించి ఇందులో చూపించి షార్ట్ కూడా చెప్తాం. ఒకటి మనం వీడియోనా ఇలా ఇక్కడ తిరిగమ్మా. వినాయకుడి గుడిలోని దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఉన్న చిన్న వినాయకుడికి పాలు పోయాలన్నారు. అక్కడ పాలు పోసేసి అక్కడే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మిగిలిన చిన్న చిన్న గుళ్ళు దర్శించుకుంటున్నాము. ఈ లోపల మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను కలిసి మాట్లాడారు. చాలా బాగా మాట్లాడుతున్నారండి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల మా హస్బెండ్ వినాయకుడి టెంపుల్ ఖాళీ అయిందని వీడియో తీయడానికి అయితే వెళ్ళారు. అక్కడ బోర్డులో పెట్టి ఉందంట, ఇక్కడ కెమెరా కానీ ఫోన్ కానీ వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి. అందుకని ఇంకా టెంపుల్లో వినాయకుడిని అయితే చూపించడానికి అవ్వలేదు. వాళ్ళని పర్మిషన్ అడిగి ఉంటే ఇచ్చేవాళ్ళేమో, కానీ మా హస్బెండ్ ఎందుకులే తీయచ్చో లేదో అని ఇంకా ఆపేశారనమాట. ఇంకా అక్కడ నుంచి ఆయన వచ్చేసారు. మేము ఇంకా ఇన్సులిన్ తీసుకొచ్చేసాము, అంటే స్కూటీ డిక్కీలో పెట్టాము ఇన్సులిన్ని. సో ఇన్సులిన్ తీసి లవ్లీకి అయితే ఇంజెక్షన్ చేసేస్తున్నాము. అక్కడికి టైం వచ్చేసి 12:10 ఎంతో అయిందనమాట. ఇంకా లవ్లీకి ఇన్సులిన్ ఇచ్చేసి భోజనం పెట్టేద్దాము అని ఇన్సులిన్ చేస్తున్నాం అనమాట. లవ్లీకి ఈ ఇన్సులిన్ ఇవ్వకుండా తనకి తినడానికి ఏం ఇవ్వకూడదండి, అట్లీస్ట్ బటర్ మిల్క్ కూడా ఇవ్వడానికి లేదు. అందుకోసమే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ కన్ఫామ్గా ఈ ఇన్సులిన్ కిట్ అనేది మా దగ్గర ఉండాల్సిందే, తప్పదిక. లవ్లీ పరిస్థితే కాదండి, టైప్ 1 డయాబెటీస్ ఉన్న కిడ్స్ అందరిది ఇదే సిచ్యువేషన్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి డేలో 4 ఇంజెక్షన్స్ అయితే ఉంటాయి, కొంతమందికి అయితే 6 కూడా ఉంటాయి. అయితే కొంచెం ఎదిగిన పిల్లలకి మాత్రము మిక్స్డ్ ఇన్సులిన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అవి డేలో మార్నింగ్ ఈవినింగ్ ఇస్తారు, కానీ వాళ్ళ ఫుడ్లో చాలా కంట్రోల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ షుగర్స్ చాలా స్లోగా తగ్గుతాయి. లవ్లీకి అయితే మాత్రం షార్ట్ యాక్టింగ్ కదా యూస్ చేసేది, అందుకే ఫాస్ట్గా తగ్గుతుంది అనమాట షుగర్. అంతేకాదు లవ్లీది తిన్న ఫుడ్ని బట్టి ఇన్సులిన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ పూటకి ఆ పూట, కానీ మిక్స్డ్ ఇన్సులిన్ వాళ్ళకి అలా అయితే ఉండదన్నమాట. ఇంకా ఈ ప్లేస్ అనేది మీకు గుర్తుందండి, లవ్లీకి ఇక్కడే మేము అక్షరాభ్యాసం అనేది చేయించాము. అది కూడా లాస్ట్ ఇయర్ అనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదం తీసుకుంటున్నాము, ఎందుకంటే ప్రసాదం కౌంటర్ వాళ్ళు లంచ్కి అయితే వెళ్తారంట. అందుకని మేము ప్రసాదం తీసుకున్నాము, ఎవరెవరికి ఏం కావాలి అని చెప్పేసి. వీటినన్నిటినీ తీసుకుని వెళ్ళి స్కూటీ డిక్కీలో పెట్టేశాము. ఆ తర్వాత ఇంకా మేము భోజనానికి అయితే వెళ్తున్నాము. ఈ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో ఏంటంటే అండి నిత్యాన్నదానం అనమాట. డైలీ ఇక్కడ భోజనం పెడతారు. ఇక్కడ మన సిగ్నేచర్ తీసుకుని లోపలికి అయితే పంపిస్తారనమాట. చాలాసార్లు ఇక్కడ మేము భోజనం చేసామన్నమాట. మా తమ్ముడు కూడా కాలేజ్లో ఉన్నప్పుడు క్యాంటీన్ ఫుడ్ నచ్చక బయట ఫుడ్ నచ్చక ఎన్నోసార్లు ఇక్కడైతే భోజనం చేశాడు. మేము కోవిడ్ టైంలో వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ లంచ్ అయితే పెట్టలేదు. ఇదిగోండి వీళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళ కాలేజ్ స్టూడెంట్సేనమాట. అంటే కాలేజ్ ఏమీ మా తమ్ముడిది కాదనుకోండి, ఫ్లోలో అలా అనేసాను, వాడు కూడా అక్కడే చదివాడు కదా అని. ఇంకా ఈ భోజనాల్లో పెట్టే కొబ్బరికాయ పచ్చడి భలే టేస్ట్ ఉంటుందండి. ఆ కొబ్బరికాయలన్నీ కూడా మనం టెంపుల్లో కొట్టినవేనమాట. ఇంకా ఈసారి లవ్లీ అయితే స్పెషల్గా తనకంటూ ఆకు వేయించుకుని మరీ భోజనం చేసింది, అది కూడా తన చేతులతో. తను చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ 2 షాపులు ఉన్నాయి. అక్కడే మేము మా స్కూటీ కోసం కీ చైన్, చేతికి కట్టుకోవడానికి తాళ్ళు, ఇంకా లవ్లీకి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. బయటకు వచ్చి వ్యూ పాయింట్ అంతా ఒకసారి షూట్ చేసిన తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇదేనండి మా తమ్ముడు చదివిన పాలిటెక్నిక్ కాలేజ్. దీనికి సంబంధించిన సబ్ కాలేజ్లోనే నేను శ్రీను అయితే బీకామ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసాము. బీఎస్సీ అనేది నేను విఎస్ లక్ష్మి కాలేజ్ కాకినాడలో అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా ఇక్కడ నుంచి మేము కోటిపల్లి రేవ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడే కొంతమంది చెప్పారు రేవ్ అనేది క్లోజ్ చేస్తారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి, కానీ వ్యూ పాయింట్
ఎలా ఉంటుందో చూద్దాము అని మేమే రేవు దగ్గరికి వచ్చాము. రేవు దగ్గరలోని వెజిటేబుల్స్ని కూడా పండిస్తారండి. కాకపోతే ఫ్లోటింగ్ ఎక్కువయ్యి మొత్తం మునిగిపోయిందంట, ఏమీ లేవన్నారు అక్కడ. ఎంత కష్టపడి వచ్చాం. ఇదంతా గొరికేసుక అదే ఇంట్లో మన సిమెంట్ పనికి వాడి ఇసుక బండి మీద అట్టుకుని వెళ్ళిపోదాం అలీలాగా. మనకేముంటే ఇప్పుడు ఇల్లు కట్టి పని లేదు కదా, ఏం చేసుకుంటాం. అమ్ముకుందాం, రేట్ ఎక్కువ ఉంది ఇసుక. అప్పుడు కొత్త బండినప్పుడు మనం అమ్ముకోవాలి. ఇంత కష్టపడి వచ్చాం, పంటి లేకుండా అయిపోయింది. అయ్యో రామా, ఒంటి మీద వేసుకుంది చూడు ఈ పిల్ల. చాలా దూరం. ఇంకో వీడియో గురించి అనేసి నేను పంటి చూపిద్దాము. అసలు కోటిపల్లి రేవు చాలా బాగుంటుంది కదా. అంటే మామూలుగా పంటి మీద వెళ్ళేటప్పుడు ఈ రేవు మధ్యలోకి వెళ్తాం కదా, వ్యూ పాయింట్ బాగుంటుంది అని చూపించడానికని వచ్చాము. కానీ ఇప్పుడు వచ్చిన వర్షాలకి ఫ్లోటింగ్ వాటర్ బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో ఈ నాళ్ళని ఆపేశారంట. ఇంకా 1 మంత్ పట్టొచ్చేమో అని అంటున్నారు వాళ్ళైతేని. జస్ట్ అలా చూద్దాం అన్నట్టు అయితే వచ్చాము. ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు అంతే. అగో ఆ బోట్లన్నీ కూడా చేపలు పట్టుకునే వాళ్ళవండి. లవ్లీ చిన్నప్పుడు చాలా సార్లు వచ్చాము, కానీ రేవు దగ్గరికి వచ్చి 2 years అయిపోయింది. అటు నుంచి రావడము, యానం మీద నుంచే తిరిగి వెళ్ళిపోవడముని. ఈ పంటి ఉన్న టైంలోని ఇంకో చూడు ఇక్కడ కూడా కొంచెం నడుచుకుని వెళ్ళేవారు. అలాగా ఇవి ఉండేది కదా, బస్తాలు వేసేవారు. ఇదంతా మనము ఇలాగా అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ మధ్యలో కట్టి తెగిపోయింది. అదంతా కూడా రోడ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుని వెళ్తే అలా లోపలికి అక్కడ అసలైన పెద్ద రేవు ఉంటుందన్నమాట. కాయగూరలు అవి పండిస్తారు. ఇప్పుడు మనకి వాటర్ ఫ్లోట్ ఎక్కువ ఉన్న టైంలో మాత్రము ఇంకో ఇలాగా ఆపేశారు. ఇదంతా కూడా మొత్తం ఇసుక ఉండేది. ఈ ఊరికి ఇక్కడ ఉండే గాలి ఊరికి కనీసం నా వాయిస్ వినిపిస్తుందో లేదో. బాగుంటుంది. ఆడుకోవడానికి ఇదేనా బీచ్ వాటర్ అనుకున్నా ఏంటి? షూ తీయాలా? షూ తీయండి అసలు. అయితే మాని చాలు. రేపు లాంటికి చాలు అంతే, అంతవరకు. అంతకు మించి వెళ్ళకలవులి. వెళ్ళకమ్మా. వెళ్ళిపోవచ్చా ఇంటికి? ముంచేద్దాం ఇక్కడ దీన్ని. చేపలు పట్టుకుంటుంది. చేపలు పట్టుకుని తింటా కూర్చుంటుంది బోట్. చేపలు అంటే ఇష్టం కదా లవ్లీ, నువ్వు ఇక్కడ ఉండిపోతావా? అక్కడ ఉండిపోతావా? సరే ఫోటో తెస్తాను. ఆపే, అందులోకి వెళ్ళకూడదు. అది మబ్బు మొత్తం అంతా కూడా మబ్బే. మళ్ళీ వాళ్ళ తోట కూరగాయలు ఉంటాయేమో కొనుక్కుందాం అనుకున్నాను నేను. అందుకే లేవు కూరగాయలు. తెగొండేస్తున్నావు కదా కూరలు వేసి. కదా తెగొండేస్తున్నావు కదా నాకు. మరి నువ్వు కొని తెచ్చుకో. వండం మానేస్తాను, వండుకోండి ఇద్దరు, నీ కూతురు నువ్వు. వారిని నా షూ అక్కడెక్కడో ఉంది, కొంచెం ఇలా తెచ్చేద్దుగానే మట్టి అయిపోయింది. కాలు కడుక్కుని వేసుకుంటాను. అక్కడ ఉన్న కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కాదే, ఇక్కడ కడుక్కుని ఇలా వేసుకుంటాను. షూ తెచ్చి రానంటుంది. వదిలే, ఇక్కడ ఉండిపోయి అగా బోట్ నడుపుతున్నారు కదా, వాళ్ళతో పాటు ఉండిపో. నీకు చేపలు ఇష్టం కదా, వాళ్ళు చేపలు ఆడతారు రోజు. నువ్వు ఉండిపోవచ్చు కదా. నేను ఉండిపోతే నీకు మరీ మంచిది. ఎప్పుడు అలా 2 బోట్ కొని ఇస్తాను. అయ్యప్పని జీవికి అవతల నుంచి అవతలకి తిరుగుతుండు. కాలు కడుక్కుంటాను, వాటర్ వేసి కాలు నిండా మట్టి అంటుంది.
ఈయన ఎందురా వీడియో తీసుకుంటున్నావు? యూట్యూబ్లో పెట్టుకుంటావు కదా. మేము ఇంటికి వచ్చేటప్పుడు రేవు మీద నుంచి కోటిపిల్లి ద్రాక్షారామం మీదుగా కాకినాడ వద్దాం అనుకున్నాం. కానీ ఆ వే క్లోజ్ అయిపోయి ఉంది కదా, ఇంకేం చేయలేక యానం మీద నుంచే కాకినాడ వద్దామని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అయితే ఈసారి కాలు పక్క దారి నుంచి అయితే వచ్చామన్నమాట. వచ్చే దారిలోని ఒక ఇంటి ముందు ఈ మొక్కలు అయితే కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉందండి ఇల్లంతా కూడా చూడడానికి. బయట ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి కోసేదాన్ని, కానీ ఎవ్వరూ లేరు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. పిలిచినా ఎవరూ రాలేదు. అందుకని చెప్పి నేను ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను కొన్ని. అండ్ అలానే ఇక్కడ ఉన్న గడ్డి మొక్కల్ని చూసారా, అవైతే మనము మట్టిలో గుచ్చితే చాలండి గుంపుగా ఎదిగిపోతాయి. అందుకని అక్కడ ఉన్న కొన్ని గడ్డి మొక్కల్ని కొమ్మల్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నీల గోరింటాకు పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. మీలో ఎవరికైనా తెలుసా ఈ పువ్వులు అనేవి చాలా బాగుంటాయి, చూడ్డానికైతే రోజెస్లా ఉంటాయి అన్నమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశానండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడాని. ఇప్పుడైతే మా సైడ్ అస్సలు అమ్మట్లేదు ఎవరుని. కొనుక్కొని ఇంట్లో అట్లీస్ట్ నాటుకుందాము అని చెప్పేసినా కానీ. నా చిన్నప్పుడైతే నేను స్కూల్కి నడుచుకుని వెళ్ళేదాన్ని. మా ఇంట్లో లేని ఏదైనా ఒక కొత్త మొక్క రోడ్డు మీద నాకు కనిపించింది అంటే ఖచ్చితంగా ఆ మొక్కలో సగం పీక్కుని వచ్చేసేదాన్ని. అది మొలుస్తుందా లేదా అన్నది తర్వాత విషయము. ఇంక ఇంటికి తీసుకొచ్చి మా అమ్మకు చూపించాక జువ్వ తీసుకుని కొట్టేది. అయినా సరే నేను అస్సలు అలాంటి పనులు మానేదాన్నే కాదు. అదొక పిచ్చి అనమాట. అవన్నీ ఇప్పుడు స్వీట్ మెమరీస్లా ఉంటాయి. మీరు కూడా మీ చిన్నతనంలో ఇలాంటి చిలిపి పనులు చేసి అమ్మ చేతిలో ఎంతమంది తన్నులు తిన్నారో కింద అయితే కమెంట్ చేయండి. ఇంకా మేము వచ్చేటప్పుడు యానం మీదుగా వచ్చాం కదా అని దారిలో ఉన్న మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ పూజారులు కూడా ఎవరు ఉండరండి, లోకల్ వాళ్ళే ఉంటారు. మనము ఏవైతే వస్తువులు కొని తీసుకెళ్తామో అవి దేవుడి దగ్గర పెట్టి మనకి కుంకుమను అయితే ఇస్తారనమాట. ఇంకా మేమైతే కాలు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాము. మేము దేవుడిని కూడా షూట్ చేయలేదు, బయట మాత్రమే వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చి వీడియో తీయొద్దు అన్నారు. సరే అని ఇంకా వీడియో అయితే ఆపేసామండి. ఇంకా అదండి మేము ఏదైతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళామో ఇదనమాట. మీకు ఈ వీడియో మొత్తం చూసి ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, ఉంటాను.